బయట హాల్లో అత్తగారు వంశీ మాట్లాడుకుంటున్న వెటకారపు నవ్వులు వింటుంటే ఆమె గుండె తరుక్కుపోయింది. కాని అదే సమయంలో ఆమె మెదడులో తన తండ్రి వీరయ్య అన్న మాటలు మారుమోగుతున్నాయి. నీ దారిలో ఉండే ఇబ్బందులని అవకాశాలుగా మార్చుకో తల్లి. నువ్వు ఆఫీసర్ అవ్వాలి అని. ఏంటి నాకే ఇన్ని కష్టాలు? ఈరోజు నేను ఎగ్జామ్ క్లియర్ చేయకపోతే నా జీవితంలో ఇక ఎగ్జామ్స్ గురించి ఆలోచించలేను. సమయం చాలా తక్కువగా ఉంది. నేను కవర్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది. ఏదో ఒకటి చేయాలి. నేను ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే నా లక్ష్యాన్ని చేరుకోలేను. నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. వెళ్ళి అత్తయ్యని మరొకసారి అడగాలా? ఒకవేళ అత్తయ్య ఇంకా కసురుకుంటే ఏం చెయ్యాలి? కసురుకుంటే కసురుకొని, కానీ నేననుకున్నది సాధించాలంటే ఇలాంటి ఎన్నో అవమానాల్ని తట్టుకోవాలి. ఈ అవమానాలే రేపు నా విజయానికి పునాదవ్వాలి. కీర్తి కన్నీళ్లు తుడుచుకొని ఒక నిర్ణయానికొచ్చింది. వంటగది నుండి నేరుగా హాల్లోకి నడిచింది. అక్కడ అప్పటికే భూషణంగారు కార్తీక్ కలిసి శాంతమ్మను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. శాంతమ్మ, అర్థం చేసుకో. గ్రూప్ 1 అంటే సామాన్యమైన విషయం కాదు. మన కోడలు అంత కష్టపడి చదువుతుంటే నువ్విలా ప్రోత్సహించకపోవడం ఏమాత్రం బాగలేదు. మన కోడలేమైనా సాధిస్తే మనకే కదా మంచి పేరు గౌరవం దక్కేది. ఈ కాలంలో కీర్తిలాంటి గుణవంతురాలు ఎక్కడినుంటుందా? పాపం, ఆ పరీక్ష కోసం ఎంతగానో కష్టపడింది ఆ అమ్మాయి. ఏమండి, మీరు నా తరపు నుండి కూడా ఆలోచించండి. మన ఇంటికి కొత్త కోడలొచ్చింది. ఇంటి నిండా చుట్టాలొస్తున్నారు. ఈ సమయంలో పెద్ద కోడలు గదిలో తలుపు పెట్టుకుని పుస్తకాలతో కుస్తీ పడితే లోకం ఏమనుకుంటుంది? వచ్చిపోయే వాళ్లకి మంచినీళ్లు టీలు ఎవరిస్తారు? అమ్మా, లోకం ఏదో అనుకుంటుందని లోకం కోసం కీర్తి భవిష్యత్తును పాడు చేయాలా? ఇదే లోకం ఒకప్పుడు మనకి కేవలం చిన్న రైస్ మిల్ ఉందని ఎగతాళి చేసింది. కీర్తి మన బిజినెస్ కి ఎంత సాయం చేసిందో మర్చిపోయావా? భూషణం కార్తీక్ మాటలకి శాంతమ్మ ఆలోచనలో పడింది. అప్పుడు కీర్తి శాంతమ్మతో ఇలా అంది. అత్తయ్యగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? మళ్ళీ ఏం కావాలి? నిన్ను వెళ్ళి వంట పని చూడమంటే ఇక్కడికొచ్చావేంటి? అత్తయ్యగారు, ఒక్కసారి దయచేసి నా మాట వినండి. మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. ఈ వారం రోజులు నన్ను ఇంటి పనుల నుండి మినహాయించండి. మీకు తెలుసు, ఈ పెళ్లి కోసం నేను ఎంతలా కష్టపడ్డాను. మీరు చెప్పిన ప్రతిదాన్ని తూచా తప్పకుండా చేశాను. కానీ నాకొక ఆశయం ఉందత్తయ్యా. దాన్ని నేను నెరవేర్చుకోవాలి. ఇది నా ఒక్కదాని కోరికే కాదు, నా తండ్రికి నేనిచ్చిన మాట, నా తండ్రి కోరిక కూడా. నీ తండ్రి కోరికైతే నాకేంటి? మాకు మా ఇంటి పరువు ముఖ్యం కదా. అత్తయ్య, సరిగ్గా వారం రోజుల్లో ప్రీలిమినరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్ పాస్ అయితేనే నేను మెయిన్స్ రాయగలను. ఇప్పటి వరకు ఇంటి పనులన్నీ చేస్తూనే నేను నిద్ర లేకుండా ప్రిపేర్ అయ్యాను. నాకు నమ్మకం ఉందత్తయ్యా, నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేస్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. శాంతం, ఒక్కసారి కీర్తి చెప్పేది కూడా ఆలోచించొచ్చు కదా. ఆ అమ్మాయికి ఈ పరీక్ష బాగా రాస్తేనే తర్వాత పరీక్ష రాయడానికి అవకాశం దొరుకుతుంది. కొన్నిసార్లు పట్టు విడిస్తేనే గౌరవం దొరుకుతుంది. తెగే వరకు దేన్ని లాగకూడదు శాంతం. భూషణంగారి మాటలు శాంతమ్మని ఆలోచనలో పడేశాయి. కాసేపు ఆలోచించిన తర్వాత శాంతమ్మ ఇలా అంది. కీర్తి, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీకొక మాట చెబుతాను విను. వీడా పెద్దింటి నుండి వచ్చిన అమ్మాయి. తనకి పనులు అలవాటు లేవు. ఇప్పుడు నువ్వు చదువు పేరుతో పక్కకు తప్పుకుంటే ఆ పనులన్నీ తను చెయ్యలేక ఇబ్బంది పడుతుంది. పనివాళ్లని పెట్టుకోవచ్చు, కాని పనివాళ్లు మనలాగా చేయలేరు కదా. పైగా 2 రోజుల తర్వాత మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. ఆ వ్రతానికి ఊరంతా వస్తారు. అప్పుడు పెద్ద కోడలు వంటగదిలో ఉండకుండా పుస్తకం పట్టుకుని కూర్చుంటే లోకం నవ్వుతుంది. వీణ కూడా కొత్తగా వచ్చి నొచ్చుకుంటుంది కదా. అత్తయ్య, వ్రతం సమయంలో నేను ఖచ్చితంగా వస్తాను. పూజ పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాను. కాని మిగతా సమయంలో మాత్రం నన్ను చదువుకొనివ్వండి. ఈ పనులన్నీ చేస్తూ నాకు ఏకాగ్రత కుదరటం లేదు. నా పరిస్థితిని అర్థం చేసుకోండి. అప్పటికే వీణ హాల్లోకొచ్చింది. కాని వీణ వచ్చిన విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. అప్పటి వరకు జరుగుతున్న సంభాషణను విన్న ఆమె ముఖంలో ఒక వింతైన నవ్వుంది. ఏంటి కీర్తి, మరింట్లో వ్రతం పెట్టుకుని నువ్వు పనులు చేయవా? ఎగ్జామ్స్ అంటే మళ్ళీ ఎప్పుడైనా రాసుకోవచ్చు కదా. అయినా వంశీ నాకు చెప్పాడు, మీరు ఇదివరకు రాసిన ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారంట కదా. గ్రూప్ 2కే చేతగాని వాళ్ళు గ్రూప్ 1 కొడతారా? నాకెందుకో నమ్మకం కలగటం లేదు. వీణా, ఒక మాట గుర్తుంచుకో. మనం పుట్టగానే అడుగులు వేయటం నేర్చుకోలేదు. ఆ అడుగులు వేసే ముందు మనం ఎన్నోసార్లు కింద పడ్డాం, తడబడ్డాం, మోకాళ్లకు దెబ్బలు తగిలాయి. కాని కింద పడ్డాం కదా అని మనం నడక నేర్చుకోవడం ఆపేశామా? లేదు కదా. అలాగే ఈరోజు మనం నడుస్తున్నాం, పరిగెడుతున్నాం. చదువు కూడా అంతే. ఒకసారి విజయం రానంత మాత్రాన ప్రయత్నం ఆపకూడదు.
పదే పదే ప్రయత్నిస్తేనే ఆ విజయం దక్కుతుంది. మొదటిసారి విజయం అందరికీ సాధ్యపడకపోవచ్చు, కానీ ప్రయత్నం చేసే పట్టుదల ఉంటే అది ఖచ్చితంగా సొంతమవుతుంది. కీర్తి మాటల్లోని ధైర్యం, పట్టుదల చూసి భూషణం గారు, కార్తిక్ గర్వంగా చూశారు. వీణ ముఖం కోపంతో ఎర్రబడింది. శాంతమ్మ కూడా కీర్తి మాటలకు ఆలోచనలో పడింది. సరే కీర్తి, నీ పంతమే నెగ్గాలనుకుంటున్నావు కదా, అలాగే కాని. ఇంటికి చుట్టాలు వస్తూ పోతూ ఉంటారు. నువ్విక్కడ హాల్లో కూర్చొని చదివితే ఏంటి ఏమిటి అని వాళ్ళు ఏదేదో అడుగుతారు. అందుకే మన ఇంటి వెనుకున్న స్టోర్ రూమ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి నీ చదువు చదువుకో. వ్రతం రోజు తప్ప మిగతా సమయమంతా నువ్వు ఆ స్టోర్ రూంలోనే ఉండాలి. ఎవ్వరికీ కనిపించకూడదు. శాంతమ్మ అలా అనగానే అందరూ షాక్ అయ్యారు. అమ్మా, స్టోర్ రూమ్ ఏంటి? అక్కడ దుమ్ము ధూళి ఉంటుంది, గాలి కూడా సరిగ్గా రాదు. అక్కడ కీర్తి ఎలా చదువుకుంటుంది? శాంతమ్మ, ఇది మరీ అన్యాయం. కోడల్ని దుమ్ము ధూళి ఉన్న స్టోర్ రూమ్కి పంపడం ఏంటి? నీకు తను చదువుకోవాలని ఉందా లేదా? అసలే అక్కడ దోమలు కూడా ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదొక్కటే దారి. లేదంటే కీర్తి వంటగదిలోకి రావాల్సిందే. కీర్తి, నీ నిర్ణయమేంటి? అలాగే అత్తయ్య గారు, నాకు చదువుకోవడానికి ఒక ఏకాంతమైన చోటు కావాలి. అది స్టోర్ రూమ్ అయినా పర్లేదు, నేను అక్కడే ఉంటాను. కీర్తి, నన్ను క్షమించు. నీకొక మంచి వాతావరణం కల్పించలేకపోతున్నాను. పర్లేదండి, ఇలాంటి ఏకాంతం ఉన్న ప్రదేశంలోనే బాగా చదువుకోగలుగుతాను. నాకు ఏకాంతం ఒక వరమే అనుకుంటాను. మీరు నా మీద చూపిస్తున్న ఈ ప్రేమ చాలు నాకు. ఆ రోజు నుండి కీర్తి మరింత వేగంగా పుస్తకాలు చదవటం మొదలుపెట్టింది. శాంతమ్మకి తెలియకుండా ఆమెకు కావాల్సినవన్నీ సమకూర్చేవాడు. ప్రిలిమ్స్కి ఇంకా 2 రోజులే సమయం ఉంది. ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం హడావిడి మొదలైంది. వ్రతానికి కావాల్సిన సామాగ్రి తేవటం, ఇల్లు అలంకరించటం, పిండి వంటలు చేయటం లాంటి పనులన్నీ శాంతమ్మ, వీణ చూసుకోవాల్సొచ్చింది. అత్తయ్యగారు, ఇంకా ఎన్ని పనులున్నాయి? నాకు నడుము నొప్పి పుడుతుంది. మా ఇంట్లో అయితే పనివాళ్లే అంతా చేసేవారు. ఇక్కడ నేనే ఈ పూలమాలలు కట్టాలా? ఏం చేస్తాం వీణా? నీ తోటి కోడలు అక్కడ చదువుకుంటుంది. నేను నువ్వు తప్ప ఎవరున్నారిక్కడ? కాస్త ఓపిక పట్టు తల్లి. ఆ కీర్తి మీద నాకు చాలా కోపం వస్తోందత్తయ్య. కావాలనే ఈ సమయంలో ఎగ్జామ్స్ అని డ్రామా ఆడుతున్నట్టు అనిపిస్తుంది. వ్రతం రోజు ఉదయం వీణ తల్లి శారదగారు వచ్చారు. తన కూతురు చెమటలు కక్కుతూ పనులు చేయటం చూసి ఆమెకు ఒళ్ళు మండిపోయింది. శాంతమ్మగారు, ఏంటిది? మా వీణ ఇలా పని మనిషిలా కష్టపడుతుంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారా? తనకసలు పనులు అలవాట్లేదని మీకు తెలుసు కదా. అసలు ఈ పనులన్నీ చేయాల్సిన మీ పెద్ద కోడలేది? తనకి ఏవో ఎగ్జామ్స్ ఉన్నాయంట శారదగారు. వెనక స్టోర్ రూంలో చదువుకుంటుంది. అందుకే వీణ నేను ఈ పనులన్నీ చేయాల్సొస్తోంది. స్టోర్ రూంలో చదువుకోవడమా? ఏంటి ఈ వింత? ఇంట్లో ఎన్ని పనులు పెట్టుకుని మీ పెద్ద కోడలు చదువుకుంటుందా? ఆవిడగారు హాయిగా కూర్చొని చదువుకుంటుంటే కోట్ల ఆస్తికి వారసురాలైన నా కూతురు ఇక్కడ పని చేయాలా? శారదగారు శాంతమ్మను నిలదీశారు. తర్వాత వీణను పక్కకు పిలిచి, ఏంటి వీణ ఇది? ఈ ఇంట్లో నిన్ను మహారాణిలా చూసుకుంటారనుకుంటే ఇక్కడ నువ్వొక పని మనిషిలా తయారయ్యో. మన ఇంట్లో చిన్న పని కూడా చెయ్యని దానివి. ఇక్కడ ఎన్ని పనులు చేస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నేనేం చేయనమ్మా. ఆ కీర్తి ఎగ్జామ్ పేరు చెప్పి స్టోర్ రూంలో దాక్కుంది. మా అత్తగారేమో పనులన్నీ నాకే చెప్తున్నారు. అసలు ఈ పనులన్నీ నా వల్ల కాదని మా అత్తగారికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చూడు వీణా, ఏడుస్తూ కూర్చుంటే ఏది సాధించలేవు. ఈ ఇంట్లో నీ పెత్తనం నడవాలి. నీ అత్తగారిని నీ మాటలతో బురిడి కొట్టించి నీ వైపు తిప్పుకో. ఆ కీర్తి ఎగ్జామ్ పేరు చెప్పి తప్పించుకుంటుంటే నువ్వత్తగారి దగ్గర మార్కులు కొట్టేయాలి. ఆ కీర్తికి వ్యతిరేకంగా మీ అత్తయ్యకి ఏదొకటి నూరిపోయి. ఎలా అమ్మా? ఒక మాట గుర్తుంచుకోవినా, పెళ్లైన కొత్తలోనే ఈ ఇంటి పట్టు నీ చేతుల్లోకి రావాలి. రేపు పొరపాటు నా కీర్తికి జాబ్ వచ్చిందో ఇక నువ్వు ఈ ఇంటికి పర్మనెంట్ పని మనిషివవుతావు. తను ఆఫీసర్ అని బిల్డప్ ఇస్తుంది. నువ్వు వంటగదిలో మిగిలిపోతావు. జాగ్రత్త, నీ తెలివితేటలు ఉపయోగించు. ఆ కీర్తిని అత్తగారి దృష్టిలో తక్కువ చెయ్యి. వ్రతం పూజ సమయం దగ్గర పడింది. కార్తీక్ వెళ్లి కీర్తిని తీసుకునొచ్చాడు. శారద కీర్తిని చూస్తూ, పాపం మా వీణ పొద్దున్నుండి పనులు చేస్తూనే ఉంది. ఈ మహారాణి గారేమో పనులన్నీ అయిపోయాక మెల్లిగా ఇప్పుడొచ్చారు. క్షమించండి పిన్నిగారు, నాకు ఎగ్జామ్ ఉండటం వల్ల నేను పూజ సమయానికే వస్తానని అత్తయ్యగారికి ముందే చెప్పాను. పూజవ్వగానే ప్రసాదం వడ్డించటం, అతిథులకు భోజనాలు వడ్డించడం వంటి పనుల్లో వీణకు సాయం చేయబోయింది. వద్దులే కీర్తి, నువ్వెళ్ళు. నీకు టైం తక్కువ ఉంది కదా. మిగతా పనులు వీణ చూసుకుంటుంది. శాంతమ్మ అలా అనేసరికి వీణ ముఖం మాడిపోయింది. కీర్తి మళ్లీ స్టోర్ రూంకి వెళ్లిపోయింది. అతిథులంతా వెళ్లిపోయాక గిన్నెలు కడగటం, ఇల్లు శుభ్రం చేయటం వంటి పనులన్నీ
వీణే చేయాల్సొచ్చింది. అమ్మ చెప్పింది కరెక్టే. ఈ కీర్తి ఇలాగే ఎగ్జామ్స్ పేరు చెప్పి తప్పించుకుంటే నాగతేం కావాలి? ఎలాగైనా తన చదువుని నాశనం చేయాలి. అప్పుడే నేను ఇంట్లో మహారాణినవుతాను. అని తనలో తాను అనుకుంటుంది వీణ. కీర్తి ఈ సిలబస్ క్లియర్ చేయడానికి చాలా కష్టపడుతుంది. ఆ రోజు కీర్తి తన మనసులో, ఊరి దేవుడా, ఈ సిలబస్ ఏంటి? ఎంత చదివినా అయిపోవటం లేదు. ఇలా అయితే కుదరదు. లాస్ట్ ఎగ్జామ్ ప్రశ్నపత్రం తీసుకుని ఏ టాపిక్ నుండి ఎక్కువ ప్రశ్నలు అడిగారో చూద్దాం. ఆ తర్వాత వాటి ప్రకారం చదివితే సరిపోతుంది. ఎలాగో ఇది ప్రీలిమ్స్ కాబట్టి క్వాలిఫై అయితే సరిపోతుందిలే. ఇలా కీర్తి తన ప్లాన్లో తానుండగా వీణ స్టోర్ రూంలోకి వెళ్తుంది. హే కీర్తి, ఏంటిక్కడ చాలా డస్ట్గా ఉంది? ఇలాంటి ప్లేస్లో ఎలా చదువుకోగలుగుతున్నావు? పద, మన ఇంట్లో నా రూంలో చదువుకుందు. వద్దు కీర్తి, మన ఇంట్లో ఇప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇక్కడైతే ఎలాంటి సౌండ్స్ ఉండవు కాబట్టి ప్రశాంతంగా చదువుకోవచ్చు. చదువుకునే వాళ్ళకి ఎక్కడైతే ఏంటి? నేనైతే నా అకాడమిక్ ఎగ్జామ్స్ అప్పుడు కాలేజ్ క్యాంపస్ దగ్గర సౌండ్స్ ఉన్న చోటే చదివేదాన్ని. సరేలే, నీ ఇష్టం. మరి సిలబస్ కంప్లీట్ అయిందా లేదా? ఇంకా లేదు వీణా. ఇప్పుడే ఒక స్ట్రాటజీ ఆలోచించా. దాని ప్రకారం ఓల్డ్ పేపర్స్ చదివితే ప్రీలిమ్స్ గట్టెక్కుతుంది. నాకు ఈ ఊరు చూడాలనుంది. నాతో వచ్చి ఈ ఊరు చూపిస్తావా? సారీ వీణా, నాకు టైం లేదు. ఇంకా చాలా సిలబస్ కంప్లీట్ చేయాల్సింది. ఇప్పుడు బయటికి వస్తే ఇబ్బంది అవుతాం. ఇలా వీణ కీర్తిని చదువుకోనీయకుండా ముచ్చట్లు పెట్టాలని చూస్తుంది. కీర్తికి వీణ నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాదు. ఇంతలో వీణ కనిపించకపోయేసరికి శాంతమ్మ అక్కడికొస్తుంది. అమ్మా వీణా, ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. మధ్యాహ్నం కావస్తుంది కదా, ఇంట్లో వంట చేద్దాం పదా. అప్పుడు వీణ తన మనసులో, ఛ, ఈ అత్తగారు ఎప్పుడే రావాలా? నాకు పని చెప్పడం తప్ప వేరే పనేమీ లేదా ఈవిడికి? కీర్తి, ఇప్పుడు మిస్ అయ్యావు కానీ నిన్ను మాత్రం వదలను నేను. ప్రిలిమ్స్ పాస్ అవ్వడంతో పనైపోదు కదా. మెయిన్ ఎగ్జామ్స్ అప్పుడు నీ అంత చూస్తాను. నిన్ను ఈ ఇంటి పని మనిషిని చేస్తాను, చూస్తూ ఉండు. శాంతమ్మ వీణని తీసుకుని వెళ్తుంది. వీణ వెళ్ళిపోవడంతో కీర్తి మళ్లీ చదవడం మొదలు పెడుతుంది. స్టోర్ రూంలో దుమ్ముని దోమలని లెక్క చేయకుండా కీర్తి తన లక్ష్యం వైపు అడుగులు వేస్తుంది. ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుండగా కీర్తిలో ఆశ, కంగారు రెండూ పెరుగుతున్నాయి. ఇక ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. ఎగ్జామ్ రోజున తెల్లవారుజామునే లేచి దేవుడికి దండం పెట్టుకుంది కీర్తి. కీర్తి, హాల్ టికెట్, పెన్, ఐడి ప్రూఫ్ అన్నీ రెడీగా ఉన్నాయా? అన్నీ సర్దుకున్నానండి. కానీ ఎందుకో కాస్త టెన్షన్గా ఉంది. కంగారు పడుకు కీర్తి, నువ్వు చాలా కష్టపడ్డావు. నువ్వు ఖచ్చితంగా బాగా రాస్తావు. అండి, సిలబస్ అయితే 70% పైనే కవర్ చేశాను. కానీ ఈ ఎగ్జామ్ చాలా టఫ్గా ఉంటుంది కదా. ఎందుకో లోపల చిన్న టెన్షన్గా ఉంది. టఫ్గా ఉంటే అందరికీ టఫ్గానే ఉంటుంది. నీకు మాత్రమే టఫ్ ఉండదు కదా. నీ పట్టుదలకి తగ్గట్టు ఫలితం ఖచ్చితంగా వస్తుంది. పద, ఇక బయలుదేరదాం. కీర్తి, కార్తిక్ ఇద్దరూ కలిసి హాల్లోకొచ్చారు. భూషణం గారు పేపర్ చదువుతూ కుర్చీలో కూర్చున్నారు. శాంతమ్మ వంటగది నుండి బయటకొస్తోంది. మావయ్య గారు, ఈరోజు నాకు ప్రిలిమినరీ ఎగ్జామ్. ఆశీర్వదించండి అంటూ భూషణం గారి కాళ్లకు మొక్కుతుంది కీర్తి. తల్లి, ఖచ్చితంగా నువ్వు గొప్ప అధికారివవుతావు. నీ కష్టం వృధా కాదు. ధైర్యంగా వెళ్ళిరా తల్లి. నీ తెలివితేటల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదిలా ఉండగా శాంతమ్మ మెల్లగా వినబడేలా, ఏదో గ్రూప్ 2కే 2 మార్కులు తగ్గాయన్నారు. మరి ఇదేమవుతుందో? ఇప్పుడు గ్రూప్ 1 అంట కదా, ఇంకా కష్టంగా ఉంటుంది కదా. జాగ్రత్తగా రాయి మరి. కీర్తి శాంతమ్మ కాళ్లకు కూడా మొక్కింది. సరేలే, వెళ్ళి బాగా రాసురా. ఈ చదువులైపోతే అప్పుడైనా ఇంట్లో పనులు సరిగ్గా జరుగుతాయి. నాలా ధైర్యంగా ఉండాలి. నీకు భయం అనిపిస్తే నన్ను తలుచుకో. సరే అత్తయ్య, మీ ఆశీర్వాదాలు నాకు ఎంతో ధైర్యాన్నిస్తాయి. కీర్తి వైపు చూసి కూడా వీణ చూస్తూ ఉండిపోయింది. కీర్తి బయటకొచ్చాక ఎగ్జామ్కి వెళ్లే ముందు కీర్తి తన తండ్రి వీరయ్యకి కాల్ చేసింది. నాన్న, బాగున్నావా? ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను నాన్న. అమ్మా కీర్తి, బాగా రాయమ్మా. మరి బాగా చదువుకున్నావు కదా? నాన్న, మావయ్య గారు, కార్తిక్ గారు చాలా ధైర్యం చెప్పారు. ఒక్కసారి నీకు ఫోన్ చేయాలనిపించింది నాన్న. అమ్మా, నీ చదువు నీ తలరాతని మారుస్తుందనే నమ్మకం నాకుంది. ధైర్యంగా వెళ్ళిరా. మీ అమ్మ కూడా నీకోసమే దేవుణ్ణి ప్రార్థిస్తుంది. సరే నాన్న, వచ్చాక కాల్ చేస్తాను. కీర్తి ఎగ్జామ్కి బయలుదేరింది. సాయంత్రం వరకు ఎగ్జామ్ సెంటర్ నుండి ఇంటికొచ్చింది కీర్తి. ఇంటికొచ్చిన కీర్తి ముఖంలో కొంచెం తృప్తి కనిపిస్తోంది. కీర్తి, ఎగ్జామ్ ఎలా రాసావు? పేపర్ ఎలా వచ్చింది? బానే రాశానండి.
నేను చదివిన దాంట్లో నుండి చాలా ప్రశ్నలొచ్చాయి. కరెంట్ అఫైర్స్ కొంచెం తికమక పెట్టాయి కానీ మిగతావన్నీ మేనేజ్ చేశాను. కానీ ప్రీలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్స్ రావటానికి ఒక వారం రోజులు టైం పడుతుందంట. అప్పటి వరకు రిజల్ట్ ఏంటో తెలీదు. పర్లేదు కీర్తి, నువ్వు కష్టపడ్డావు. నీకు ఖచ్చితంగా పాజిటివ్గానే రిజల్ట్ వస్తుందిలే. కీర్తి ప్రీలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో వీణ ఇంట్లో తన పెత్తనం మొదలుపెట్టింది. కీర్తి, ఓ కీర్తి మేడం, ఎక్కడున్నారు? మీ దర్శన భాగ్యం మాకివ్వండి మేడం. వీణ పిలిచినప్పుడు కీర్తి చదువుకుంటుంది. కీర్తి పుస్తకం పక్కన పెట్టి త్వరగా హాల్లోకొచ్చింది. ఏంటి వీణా, ఎందుకు పిలిచావు? ఏమైంది? అదేంటి కీర్తి అలా అడుగుతావు? నిన్ను పిలవకూడదా ఏంటి? అదిగో అటు చూడు, మన హాల్ అంతా దుమ్ముగా ఉంది. ఎప్పుడు చదివేనా కాస్త ఇంట్లో పనులు కూడా మీరు చూసుకోవాలి కదా. మొన్నటిదాకా పరీక్ష పేరు చెప్పి పని మొత్తం తప్పించుకున్నారు. ఇప్పుడు కూడా ఇలానే అయితే ఎలా? సరే వీణా, ఆ దుమ్ము దులుపుతాన్లే, నువ్వు రెస్ట్ తీసుకో. వీణ సోఫాలో కాళ్లు చాచుకొని కూర్చొని కీర్తి వైపు గర్వంగా చూస్తోంది. మీరెప్పుడూ ఏదో ఒక బుక్ చదువుతారు కదా. మీకు స్టడీస్ అంటే అంత ఇంట్రెస్టా? అసలు మీరు ఎక్కడ చదివారు? ఐ మీన్, ఏ స్కూల్, ఏ కాలేజ్? నేను మా ఊరి దగ్గరున్న చిన్న స్కూల్లోనే చదివాను వీణా. ఎస్ఎస్సీలో నాకు చాలా మంచి మార్కులొచ్చాయి. దాంతో నాకు పట్నంలో ఉన్న కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది. తర్వాత డిగ్రీ కూడా ఫ్రీ సీట్లోనే పూర్తి చేశాను. మా నాన్నకి భారం అవ్వకూడదని స్కాలర్షిప్స్తోనే చదువు సాగించాను. నా పరీక్షల ఫీజు, బుక్స్ కొనటానికి మా నాన్న చాలా కష్టపడేవారు. ఫ్రీ సీటా? ఓ మై గాడ్! అంటే మీది అంతా ఫ్రీ బ్యాచ్ అన్నమాట. నన్ను మా నాన్న లక్షల రూపాయలు కట్టి కాన్వెంట్లో చదివించారు. పెద్ద పెద్ద కాలేజీల్లో హై ప్రొఫైల్ క్లాస్మేట్స్ మధ్య చదివాను. నీ చదువు చూస్తే చిన్న చిన్న స్కూళ్ళు, ఫ్రీ సీట్లు. అసలు మీకు నాకు ఎంత తేడా ఉందో చూసారా? మా నాన్న నా కోసం ఖర్చు పెట్టిన డబ్బులతో మీ ఊర్లో ఒక పెద్ద స్కూల్ కట్టొచ్చు తెలుసా? చదువు ఎక్కడ చదివామనేది కాదు వీణా, ఏం నేర్చుకున్నామనేదే ముఖ్యం. ఆ నేర్చుకున్న చదువుని ఎలా ఉపయోగిస్తున్నామనేది ముఖ్యం. మా నాన్నకి ఉన్నంతలో నన్ను చదివించారు. మా నాన్న చదువుకోకపోయినా నాకు చదువు విలువ చెప్పి నన్ను చదువు వైపు నడిపించారు. అదేలే, లేనివాళ్లు ఎప్పుడూ ఇలాంటి గొప్ప మాటలే చెప్తుంటారు. పాపం, మీ అమ్మా నాన్నల ఆర్థిక పరిస్థితి చూస్తే నాకు జాలేస్తోంది. నీలాంటి వాళ్ళెప్పుడూ ఫ్రీ సీట్స్ కోసం, స్కాలర్షిప్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా. మా నాన్న ఒక్కసారి షాపింగ్కి వెళ్తే మీ నాన్న ఏడాదంతా కష్టపడే డబ్బుల్ని ఖర్చు చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు మాకు అస్సలు సాటిరారు. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు నీతో ఇంట్లో ఉండాల్సొస్తుంది. నేను నీతో ఉండటం నీ అదృష్టం. అయినా మీ అమ్మ నాన్నలు కూడా నిన్ను రిచ్గా పెంచుంటే బాగుండేదిలే. వీణ అలా అనగానే కీర్తికి కోపం నరనరాల్లోకి పాకింది. తను పడుతున్న కష్టాన్నంటే భరించింది కాని తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన తల్లిదండ్రుల్ని హేళన చేయటం కీర్తి అస్సలు సహించలేకపోయింది. వీణా, మా తల్లిదండ్రుల గురించి మాట్లాడే ముందు ఒక్క విషయం గుర్తుంచుకో. మాకు డబ్బు లేకపోవచ్చు కానీ మా నాన్న కష్టపడి గౌరవంగా జీవిస్తున్నారు. డబ్బున్న ప్రతివాడు గొప్పవాడు కాదు. డబ్బున్న నీ నాన్న లక్షలు కట్టి నిన్ను చదివించినా నీ మాటల్లో మాత్రం ఇంకా సంస్కారం రాలేదు. నేను నా తెలివితేటలతో కాలేజ్ సీట్ సాధించాను. నీలాగా డబ్బులతో సీట్లు కొనలేదు. ఏంటి? నీకెంత ధైర్యం? నన్నే అలా అంటావా? ఒక ఎగ్జామ్ రాసినంత మాత్రాన నువ్వు కలెక్టర్ అయిపోయాననుకుంటున్నావా? వీణా, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించు. డబ్బుతో నువ్వు విలాసాలు కొనగలవు గాని తెలివితేటల్ని, సంస్కారాన్ని కొనలేవు. మా నాన్న పండించే ఒక్కో వరిగించ వెనుక ఆయన చెమటుంది. తండ్రి డబ్బుల్ని చూసుకొని మురిసే నీకు కష్టపడి పైకొచ్చిన నన్ను ఎగతాళి చేసే హక్కు లేదు. అప్పుడే హాల్లోకి శాంతమ్మ వస్తుంది. ఏంటి గోలా? ఎందుకిద్దరు అలా కొట్టుకుంటున్నారు? కొత్త కోడలొచ్చి కొన్ని రోజులు కాలేదు, అప్పుడే గొడవలా? చూసారా అత్తయ్య గారు, మీ పెద్ద కోడలు ఎలా మాట్లాడుతుందో? నేను మా నాన్న గురించి, మా స్టాండర్డ్ గురించి ఏదో సరదాగా చెబితే నన్ను తిడుతోంది. ఏమీ లేనిమెకి ఇంత పొగరుండకూడదత్తయ్యా. కీర్తి, తను చెప్పేది నిజమే కదా. తను పెద్దింట్లో నుండి వచ్చింది. తన పద్ధతులు వేరు. తనేదో మాటంటే నువ్వంతగా ఆవేశపడటమేంటి? తను నీ తోటి కోడలు కదా. అత్తయ్యగారు, తను నన్నంటే పర్లేదు కాని మా అమ్మ నాన్నల పేదరికాన్ని హేళన చేస్తోంది. అది నేనెలా సహించాలి? మీకు మీ పుట్టిల్లంటే ఎంత గౌరవమో నాకు అంతే కదా. వీణా, నువ్వు కూడా అలా తల్లిదండ్రులని అనటం తప్పే. కీర్తి మంచి చదువరి తల్లి, అది ఒప్పుకోవాలి. తను తన తెలివితేటలతో ఎదిగింది. ఎవరికుండే గౌరవం వాళ్లకుంటుంది. అనవసరంగా గొడవలెందుకు? ఇంకా ఆపండి. అలా శాంతమ్మ కాసేపు వీణకి, కాసేపు కీర్తికి సపోర్ట్ చేస్తూ ఆ గొడవని ఆపింది. కాని వీణ మనసులో మాత్రం కీర్తి మీద పగ పెంచుకుంది. రోజులు గడిచాయి. ప్రీలిమినరీ రిజల్ట్ వచ్చే రోజు రానే వచ్చింది.
ఇంట్లో వాతావరణం ఉత్కంఠభరితంగా ఉంది. నాన్నగారు, అమ్మా, కీర్తి, త్వరగా రండి, రిజల్ట్స్ వచ్చాయి. అందరూ హాల్లోకొచ్చారు. కార్తీక్ ముఖంలో ఆనందం తాండవమాడుతోంది. ఏమైందిరా కార్తిక్, రిజల్ట్ వచ్చిందా? కీర్తి పాస్ అయిందా? అవును నాన్న, కీర్తి పాస్ అయింది. కీర్తి ప్రీలిమినరీ క్లియర్ చేసింది. తనిప్పుడు మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అయింది. స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ కూడా వచ్చింది. కీర్తి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలుసు తల్లి, నువ్వు ఖచ్చితంగా సాధిస్తావని. ఇది నీ మొదటి అడుగు మాత్రమే. ఇక మెయిన్స్ మీద ధ్యాస పెట్టు. ఈసారి నువ్వు ఆఫీసర్ అవ్వడం ఖాయం. అవును కీర్తి, నీ పట్టుదల గెలిచింది. కష్టే ఫలి అని పెద్దలన్న మాటలు ఈరోజు మరోసారి నిజమయ్యాయి. కీర్తి వెంటనే తన తల్లిదండ్రులకి కాల్ చేసి విషయం చెప్పింది. వీరయ్య, వెంకటమ్మ ఆనందంతో ఏడ్చారు. ఊరంతా ఈ విషయం తెలిసి వీరయ్యని అభినందించారు. అందరూ కీర్తిని పొగుడుతున్నప్పుడు వీణ మాత్రం అసూయతో రగిలిపోతుంది. అందరూ కీర్తి చదువు గురించే మాట్లాడుకోవటం, కీర్తిని పొగడటం ఆమెకు నచ్చలేదు. గదిలోకి వెళ్లి తన తల్లి శారదకి కాల్ చేసి విషయం చెప్పింది. చూసావా అమ్మా, ఆ కీర్తి ప్రీలిమ్స్ పాస్ అయిందట. ఇంట్లో అందరూ తన భజనే చేస్తున్నారు. అత్తయ్య గారు కూడా ఇప్పుడు తనకే సపోర్ట్ చేస్తున్నారు. చూడు వీణా, నేను ముందే చెప్పాను కదా, ఆ కీర్తికి జాబ్ వచ్చిందో ఇక ఆ ఇంట్లో నీ పెత్తనమేమీ ఉండదు. అందరూ తననే తలకెక్కించుకుంటారు. ఆఫీసర్ కోడలంటే ఆ గౌరవమే వేరులే. నువ్వు కేవలం ఒక ఇంటి కోడలుగానే మిగిలిపోతావు. అవునమ్మా, ఆ కీర్తి ఆఫీసర్ అయితే నన్నస్సలు పట్టించుకోరు. వంశీ కూడా బిజినెస్లో తన వదిన మాటలే వింటున్నాడు. వీణా, నువ్వు అత్తయ్యని నీ వైపు తిప్పుకో. ఆ కీర్తి చదువుకి అడ్డంకులువై తను మెయిన్స్ పాస్ అవ్వకుండా చూడు. ఒకవేళ తనకి జాబ్ వచ్చిందంటే నువ్వు ఆ ఇంట్లో పని మనిషిలా పడి ఉండాల్సొస్తుంది. జాగ్రత్త. ఖచ్చితంగా అమ్మా, కీర్తికి ఈ జాబ్ రాకుండా నేను ఏదో ఒకటి చేస్తాను. తను ఆఫీసర్ అయితే నేను తన ముందు పర్మనెంట్ పని మనిషిలా మిగిలిపోతాను. అది నేనస్సలు సహించలేను. వీణ కళ్లల్లో క్రూరత్వం కనిపిస్తోంది. కీర్తి మెయిన్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టింది. ఇక మెయిన్స్ ఎగ్జామ్లో కీర్తికి ఎదురయ్యే సవాళ్లేంటి? వీణ కీర్తికి ఏ విధంగా అడ్డంకులు వేస్తుంది? శాంతమ్మ పెత్తనం కీర్తి చదువుని ఆపుతుందా? కీర్తి తన తండ్రి కలను నెరవేరుస్తుందా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.